రైట్. ఒక మాటను చదువుకుందాం. కీర్తనలు గ్రంథం దావీదు రాసిన 139వ కీర్తన మనందరికీ తెలిసిన మాట. 13వ వచనాన్ని చదువుకుందాం. రాత్రి ఆహ్, నా నా అంతరంద్రములను నా అంతరంద్రం నీవు కలగజేసితివి. నీవే నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నన్ను నిర్మించిన వాడవు నీవే. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, నమ్మదగిన దేవా, మరొకసారి ప్రభా ఈ సన్నిధిలో ప్రభు నిన్ను స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన ప్రభా మరొకసారి ఈ యొక్క కార్యక్రమంలో మేమందరము నిన్ను స్తుతించి నేను గణపరచడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత నేను హృదయంతో ప్రభా కుటుంబంలో తండ్రి నిజంగా నీకు గొప్ప కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు. నీ బిడ్డలకు గొప్ప కాపుదల మీరు ఇస్తూ ఉన్నారు. అందులో భాగముగా ఈరోజు తండ్రి వైభవ్ పుట్టినరోజు దినాన మేమందరము నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు. తండ్రి ఈ యొక్క సమయాన తండ్రి చదవబడిన మాటను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకు ప్రభువా ఇదిగో ఈ యొక్క మాట ఆశీర్వాదకరంగాను, కుటుంబానికి దీవెనకరంగాను, మా అందరికీ ఒక గొప్ప పాఠాన్ని నేర్పడానికి మీరే నన్నును ఈ శిలువ చాటును మరుగుపరిచి ఈ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత నీకు ఆరోపించుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. రైట్. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియపరుస్తున్నాం. వందనాలండి. మధురాల గుప్ప నుండి, అదే రీతిగా దమ్మపేట నుండి కూడా వచ్చారు వారు. అదే రీతిగా రామన్నగూడెం నుండి వచ్చిన వారికి, ముత్యాలంపాడు, అదే రీతిగా కోడిసలగూడెం నుండి, సత్తుపల్లి నుండి కూడా వచ్చారు. అందరికీ వందన. దేవునికి స్తోత్రం. మంచిది. ఈ యొక్క సమయాన మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఈ రీతిగా కూడుకోవడం మనకెంతో ధన్యత అని మనం భావించాలి. కారణాలు ఏవైనప్పటికీ దేవుని స్తుతించడం అనేది మన ఆత్మీయ జీవితానికి ఒక మేలుకరమైనది. ఇంకా మనం ముందుకు వెళ్తే అది ఒక గొప్ప ధన్యత అని మనం భావించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క సందర్భాన ఒక మాటను చదివి ఉన్నాం. ఆ మాటను మరొకసారి మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనకారుడు రాస్తున్న దావీదు కీర్తన 139 13వ చరణాన్ని మనం చదివాం. ఏమని రాస్తున్నాడంటే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవునికి స్తోత్రం. ఏమని మాట్లాడుతున్నాడండి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అంతకంటే ముందుగా మనం ఒక వచనం చదివాం కదా, నా అంతరంగములను కలగ చేసిన వాడవు నీవే. దాని తర్వాత ఈ మాట వస్తుంది ఏంటంట, నన్ను నిర్మించిన వాడవు నీవే. ఎక్కడ నిర్మించాడు దేవుడు మనల్ని? తల్లి గర్భమందే మనల్ని ఆయన నిర్మించాడు కదండి. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే చాలా మంది తమను తాము సరిచేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తమ అందాన్ని సరిచేసుకోవడానికి, లేక తమ అందాన్ని పెంచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేక ఎలా అందంగా కనపడాలో వారి యొక్క ప్రయత్నాలు చాలా ఉంటూ ఉన్నాయి. అంటే అందంగా ఉండడానికి, అందంగా కనిపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా. దేవుడిచ్చింది ఒక రకంగా అయితే వీరు ఇంకొక రకంగా కనపరచడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ఇదిగో ఆడో మగో అర్థం కాదు. ఎందుకని వారు వారు అలంకరించుకునే దాన్ని బట్టి కదండి. ఆడపిల్లల్లాగా మగపిల్లలు తయారవుతున్న పరిస్థితులు ఇవి. అదే రీతిగా మగవారిలాగా ఆడపిల్లలు తయారవడానికి ప్రయత్నిస్తున్న వాక్యం ఇది కదండి. జనరేషన్స్ మారుతున్నాయి. అందుకనే ఒక మాట అంటారు, వాక్యములు ఎవరినైనా ఒకవేళ మనం టచ్ చేస్తే ఏమంటారు తెలుసా? ఈ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఈ జనరేషన్లో అలాగున్నారేమో, మా జనరేషన్లో ఇలాగుంటారు అని మనం పరిశీలన చేస్తాం. అంటే చూస్తే వారు అలా ఆ విషయాలను మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మాట్లాడుతున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా ముందుకు వెళ్తే మనుషులలో చాలా మంది కనపడేది ఏంటయ్యా అంటే, యవనస్తుల్లో ఎక్కువగా కనపడేది ఏంటయ్యా అంటే, ఆడపిల్లలు యాక్చువల్గా చెవులకి వేసుకుంటారు, రింగులు వేసుకుంటారు కదండి. ఇప్పుడు మగపిల్లలు కూడా ఏం చేస్తున్నారు? చెవులకి వేసుకుంటున్నారు. ఇంకా ముందుకు వెళ్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇలా కనపడుతున్నారు. మగవారిలాగా ఆడపిల్లలు, ఆ ఆడపిల్లలాగా మగవారు
తయారవుతూ ఉన్నారు. అంటే దేవుడిచ్చింది ఒక విధంగా అయితే, ఇదిగో వీరు స్వయంకృతమైన కార్యాలు చేస్తూ వారు కనపరుచుకోవడం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తున్నట్లయితే ఈరోజు మనము చాలా జాగ్రత్తగా గమనించాల. కానీ మనం నిర్మించిన వాడు ఒకరున్నారు. ఆయనే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా నిర్మించాడు మనల్ని అంటే చాలా అందంగా నిర్మించాడు. ఇంకొక మాట చెప్పాలంటే తన స్వరూపమందు మనల్ని నిర్మించాడు. అందుకని ఈ ఈ విషయాన్ని తెలియపరచడానికి ఆశపడుతున్నాను. ఆయన అన్న మాట ఏంటంటే, "ఇదిగో నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే." దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనము ఇప్పుడు ఆలోచన చేస్తాం. అర్రె! నా 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 యొక్క స్కిన్ ఇలాగుంటే బావుండేది. లేకపోతే నా నా కళ్ళు ఇలాగుంటే బావుండును. లేకపోతే నా ముక్కు ఇలాగుంటే బావుండును అని ఆలోచన చేస్తూ ఉంటారు. చూడండి పలానోడి ముక్కు చాలా బాగుందండి అని మనం మెచ్చుకుంటూ ఉంటాం. నా ముక్కు ఎందుకు అలాగే లేదు? లేకపోతే మా పిల్లవాడి ముక్కు అలాగే ఎందుకు లేదు? అని కొన్నిసార్లు ఆలోచన చేస్తూ చెప్తూ ఉంటారు. అయితే ఈ ఈ ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. ఏది ఎక్కడ ఉండాలో, ఎలా ఉండాలో ఆ నిర్మాణకుడికి తెలుసు కాబట్టి అది ఎక్కడుండాలో, ఎలా ఉండాలో అది ఆయన నిర్మాణం చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం. కదండీ! మన అవయవాల్లో చూస్తే ఏది ఎలా ఫంక్షన్ అవ్వాలో, ఎలా పని చేయాలో దేవుడు అలాగే నిర్మించి పెట్టాడు. అది నీ ఇష్ట ప్రకారంగాను నువ్వు చేస్తే నువ్విచ్చిన ఐడియా ప్రకారంగా రాలేదు. అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నేనే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ లోకంలో ఉన్నట్లుగా మనము ఉండకుండా ఆయన నిర్మించిన విధానాన్ని మనం పరిశీలన చేస్తే కింద అంటాడు ఒక మాట, "ఆ విషయాలన్నీ ఆలోచన చేసినప్పుడు నాకు భయము, వణుకు కలుగుతుందన్నాడు." దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ, ఆ ప్రయత్నాల్లో ఏది కూడా సక్సెస్ అవ్వలేడు. అంటే శరీర ఆకృతులు మార్చుకోవడం ప్రయత్నాలు చేస్తాడు కానీ, వాటిలో ఏది కూడా తనకిష్టానుసారంగా చేసుకుందామన్న దాన్ని సక్సెస్‌ఫుల్‌గా దాన్ని ఏది కూడా ఫంక్షన్ చేయలేడు, నడిపించలేడు. కాబట్టే ఈ విషయాలను పరిశీలన చేయాలి. అందుకనే ఆయన నిర్మాణం ఎంత గొప్పదో పరిశీలన చేద్దాం. ఆయన నిర్మాణం ఎంత విచిత్రంగా ఉందో, ఎంత అద్భుతకరంగా ఉందో మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఆశ్చర్యం కలుగుతుందట. ఎవరికి? సామాన్యమైన మనలాంటి వ్యక్తికి కాదు. ఆయన ఒక అపర మేధావండి. అద్భుతమైన రాజు. నిజంగా 12 గోత్రాలను ఏకతాటి మీద పరిపాలన చేసిన రాజు. అలాంటి గొప్ప రాజే ఈ మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? "ఇదిగో నీవు నన్ను నిర్మించిన విధానం చూడగా నాకేం కలిగింది? భయము, ఆశ్చర్యము కలుగుతుందన్నాడు." కాబట్టి మనం పరిశీలన చేయాలి. మన యొక్క జీవితాలను ఆయన ఒక బహుమతిగా ఇచ్చాడు. కాబట్టి మన యొక్క బిడ్డల జీవితాన్ని చాలా గొప్ప బహుమానముగా ఇచ్చాడు. కాబట్టి వారిని చాలా విలువగా మనం పెంచడానికి ప్రయత్నం చేయాల. వారిని చాలా విలువగా మనము దేవుని సన్నిధానంలో మనం అప్పగించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని సన్నిధిలో వారిని మనం ఎదిగేలాగా మనం తీర్చిదిద్దాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొంతమంది అంటూ ఉన్నారు, తల్లిదండ్రుల వరకే మందిరానికొస్తూ పిల్లల్ని మాత్రం తీసుకొని రావట్లేదు. కారణం ఏంటని అడిగితే, "అయ్యో! వారు మా మాట వినట్లేదండి. ఏమోలే వాళ్ళకి నచ్చినట్లు బ్రతికితే బావుంటది గదా! అందుకని వదిలేశానండి. ఒక్కగానొక కుమారుడు. మళ్ళీ ఏమన్నా అయిపోతే మేము అనాథలమైపోతామేమో" అని ఆలోచన చేస్తూ ఉంటారు. లేదండి బాగా ముదిరిపోయాడు. వదిలేద్దాం. ఆయనకి బుద్ధొత్తదిలే అని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే ఈ విషయాన్ని పరిశీలన చేయాలి. దేవుడిచ్చిన గిఫ్ట్ లేక దేవుడే తనను కలగజేస్తాడు కాబట్టి వారు ఎలా ఎదగాలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళని ఎలా పెంచాలో కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి పరిశీలన చేయాలి. మన ఆత్మీయ జీవితాల్లో మనం ఇష్టం వచ్చినట్లు బ్రతకమని వారు మాత్రం ఎంత మాత్రం విడిచిపెట్టడానికి వీల్లేదు. దేవునికి మహిమకరంగా బ్రతకడానికి మాత్రమే మనం పెంచాలి. ఎందుకంటే బిడ్డలు లేని వారు ఎంతోమంది ఎలా ఆలోచన చేస్తున్నారో తెలుసా? ఇలా ఆలోచన చేస్తున్నారు. ఒక కుమారుడున్న బాగుండేదండి. ఒక కుమార్తె ఉన్న బాగుండేదండి. ఎందుకంటే తెలుసా? వారిని దేవునికి ఇష్టానుసారంగా పెంచాలి, పెంచుతాను అనుకుంటూ ఉన్నాను కానీ నాకు మాత్రమే బిడ్డలు లేరండి అని ఆలోచన చేసేవారు లోకంలో ఎంతమంది ఉంటూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం ఎలాగ ఆలోచన చేస్తున్నావో తెలుసా? పర్లేదండి ఎంజాయ్ చేయని. చిన్న కుర్రోడు గదండీ! యవ్వనస్తుడు గదండీ! తర్వాత ఆడికి బుద్ధొచ్చి మళ్ళీ తిరిగి వస్తది కదా! అని. అయితే ఒక సేవకుడు ఈ విధంగా అన్నాడు. ఒక మంచి అందమైన ఒక స్త్రీని ఈ విధంగా అడిగాడంట. "అమ్మా! ఇప్పుడే నీవు దేవున్ని నమ్ముకొని ఇదిగో నీవు దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకుంటే బావుంటది కదా!" అని అన్నప్పుడంట ఆ యొక్క స్త్రీ ఏమన్నదంట ఆ యొక్క ఆహ్,
వ్యక్తి అన్న మాట ఏంటంటే, ఇదిగో నేనిప్పుడు ఎంజాయ్ చేసే వయసులో ఉన్నాను కాబట్టి, నా జీవితం అంతా ఇదిగో ముగిసిపోక ముందే, నా యవ్వనం ఆహ్, ఒకవేళ ఆవిరవ్వక ముందే నేను ఎంజాయ్ చేయాలి అన్నదంట. అన్న వెంటనే ఆయన అన్నాడంట ఒక మాట, ఒక మామిడికాయని తీసుకొని, "ఇంగో అదంతా పీల్చి పిప్పేను తర్వాత నీకిస్తే నువ్వేమంటావు?" అని అడిగేసరికి ఆమె అన్నదంట, "నీ ఆ దాంట్లో ఇంకేముంది? వట్టి టంకే కదా మిగిలేది" కదండీ! ఒకవేళ మనము మామిడికాయ తిన్నామనుకోండి, ఆ మామిడికాయని ఎట్ట తింటదండి? గుజ్జంతా తింటాం గదా! అది ఉన్నా లేకపోయినా పీల్చుకొని మరి తింటాం. తెల్లగయ్యేటట్టు ఆ పచ్చగున్నది తెల్లగెక్కేటట్టు తిని వదిలిపెడతాం. ఇక టెంక కూడా తినేది అని చెప్పాలి గానీ, ఇక చూడు అది కూడా నమిలేస్తాం. అంతగా పీల్చి పిప్పి చేస్తాం కదండీ! అలాగా అయిన తర్వాత "నువ్వు దేవునికి సమర్పిస్తావా?" అని అడిగాడంట. ఆ మాటకు ఆమె వ్యసనపడి ఇదిగో ఆ స్థలంలో నుండి వెళ్ళిపోయాడు. ఆయన సువార్త ప్రకటిస్తూ ఈ మాట అన్నాడంట. "ఇప్పుడే నీ జీవితాన్ని దేవునికి సమర్పించు." మొత్తం ఆవిరైపోయాక, ముసలితనానికొచ్చాక మనం గూడా అదే ఆలోచన జేస్తున్నాం. కొంతమంది ఇలాగ అంటూ ఉన్నారు యవ్వనస్తులు కదండీ! మాట ఇనట్లేదు. ఎంజాయ్ చేయని ఎంతకాలం ఎంజాయ్ జేత్తడు. కదండీ! ఈరోజు కానీ దేవునికి మనము మహిమకరంగా పెంచాలి. దేవునికి మనం వారిని ఏం జేయాలో తెలుసా? అప్పగించాలి. అందుకని ఏమన్నాడంటే, బలవంతుని చేతిలో బాణం వంటి వారు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలంట? బలవంతుని చేతిలో బాణం వంటి వారుగా ఉండాలి. అంటే బాణం ఎలాగుంటదండి? ఎలాగుంటదండి? చెప్పాలా? చాలా షార్ప్. అండ్ గురిని చేరుకునేదిలాగుంటది. అంతేనా? అలాంటి బాణాన్ని ఎక్కడుంచుతారు? అంబులు పొదిలే ఉంచుతారు. ఎక్కడుంచుతారు? లేకపోతే ఎక్కడుంచుతారు? మా ఆహ్, మా చిన్నతనంలో ఎక్కడుంది అంటే సూర్లో పెట్టుకునేటోళ్ళు. కొన్ని సూర్లో పెట్టుకునేటోళ్ళు. ఎందుకు సూర్లో పెట్టుకున్నారంటే కొన్ని పని చేయనియి సూర్లో పెట్టేవాళ్ళు. పనికొచ్చేయి మాత్రం బాణం దగ్గర చక్కగా దాంట్లో కట్టకట్టి జాగ్రత్తగా పెట్టేటోళ్ళు. షికారుకు వెళ్ళేటప్పుడు దాన్ని చూసి అది పనికిరానిది అది పక్కన పెట్టేసి ఆ! షికారుకి వెళ్ళేటప్పుడు వేటకెళ్ళేటప్పుడు దేన్ని తీసుకెళ్ళేటోడు? అంబుల పొదిలో ఉన్నదాన్ని పట్టుకొని నేనిది పడతన్నాను అంటే అదెందుకురా పనికిరాదా అనేటోడు. అంటే ఇప్పుడు నిన్ను పనికొచ్చేదిగా చూడాలా? పనికిరానిదిగా చూడాలా? కానికొచ్చేది. అంటే దేవుడు నిన్ను ఒకవేళ అంబుల పొదిలో ఉంచాలంటే నువ్విప్పుడే దేవునికి నిన్ను నీవు నీ యొక్క బిడ్డలు యవ్వన ప్రాయంలో వారు బలంగా పనిచేసే సమయంలోనే వాడినేం జేయాలో తెలుసా? దేవుని సన్నిధికి నువ్వు ఖచ్చితంగా వాడిని నడిపించాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయాలను తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆయన నిర్మించాడు మనల్ని. కాబట్టి మనం ఏం జేయాలో తెలుసా? ఆయన కొరకు బ్రతకవలసిన వారం. మనల్ని నిర్మించిన వాడెవడంటే ఇదిగో దేవుడు మనల్ని నిర్మించాడు. ఒక మాట మనం పరిశీలన జేయాలి. ఆయన నిర్మించకపోతే ఈరోజు మనం భూమి మీద ఉండేవారము కాదు. నా బిడ్డలు కూడా ఏమై ఉన్నారు తెలుసా? దేవుని చేత నిర్మించబడ్డారు. దేవుడే తల్లి గర్భమందు నిర్మించాడు. ఎన్నో వేల లక్షలు కణాలు లోపలికి వెళ్తే తల్లి గర్భంలోనికి వెళ్తే కేవలం ఒక్క కణం మాత్రమే బ్రతుకుతుందంట. ఏవండీ? ఇప్పుడు చూసారా? ఆ వీడియోలు చూసారా? ఆ కణాలు లోపలికెళ్తాయి. ఎన్నో కణాలు వెళ్తాయి గానీ, తల్లి గర్భంలోని ప్రవేశించేది కేవలం ఒక కణమే. ఆ ఒక్క కణం ఎవరో తెలుసా? నీవు నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అన్ని లక్షల కణాలు చచ్చిపోయాయి. కానీ నువ్వు మాత్రం బ్రతికావంటే దానికి కారణం ఏంటి? ఎవరి ప్రణాళిక ఉంది? మొట్టమొదటిగా దేవుని ప్రణాళిక ఉంది దీంట్లో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే బావుంటదేమో. అందుకనే ఒక మాట తెలియపరుస్తున్నాడు చూడండి. ఆయన నిర్మించిన వాడు గనుకనే ఆయన ఏం చేశాడో తెలుసా? మనల్ని ఇదిగో నడిపిస్తున్నాడు. చూడండి ఒక మాట చూద్దాం. అక్కడే మనం పరిశీలన చేస్తున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూద్దాం. 139వ కీర్తన 3వ వచనాన్ని పరిశీలన చేస్తే, నా నడకను, నా పడకను ఆ! చూడండి ఇంకొక మాట తెలియపరుస్తున్నాడు చూడండి. ఆయన నిర్మించిన వారు గనకనే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక మాట పరిశీలన చేయాలా? దేవుడు మన నడకను చూస్తూ ఉన్నాడు. అర్థమైందా? మన నడకను చూస్తూ ఉన్నాడు. మన యొక్క పడకను చూస్తున్నాడు. మన జీవిత విధానాన్ని ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన చూస్తూ ఉన్నాడు. నువ్వేమైతున్నావో, ఎలా నడుస్తున్నావో, ఎలా బ్రతకాలని ఆశపడుతున్నావో, ఎలాంటి వేషాలు వేస్తున్నావో కూడా దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చూస్తున్నాడు. కాబట్టి దేవుడు చూస్తున్నప్పుడు మనం బిరుదు ఎలా పెంచాలో తెలుసా? దేవునికి మైనకరంగా పెంచాలి. ఇంకొక మాట దేవునికి ఇదిగో అనుకూలంగా మనం పెంచగలిగితే బావుంటదేమో. దేవుని దేవుని కొరకు మనం పెంచగలిగితే బావుంటదేమో. అందుకని దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ నడకను, నీ పడకను అంటే నీ యొక్క బిడ్డల యొక్క నడవడికను నేను గమనిస్తూ ఉన్నాను.
నీ బాధ్యత ఏంటంటే నీకు దేవుడు ఇచ్చినప్పుడు దేవునికి ఇష్టానుసారంగా నువ్వు బిడ్డలను పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అర్థమవుతుందా? నా మాట అర్థమవుతుందా? దేవునికి ఇష్టానుసారంగా మనం పెంచాలి. ఎందుకని? ఆయనే కదా మనల్ని నిర్మించినవాడు. మనం వెళ్ళిన ఆయనే నిర్మించాడు కదా! కాబట్టి ఆయనకి ఇష్టంగా మనం పెంచాలి. కారణం ఏంటంటే ఆయన చూసేది అందుకని. ఆయన ఆయన యొక్క మన యొక్క పలకను, మన యొక్క నడవడికను, మన ప్రవర్తనను ఆయన గమనించేది అందుకని. ఈయన నాకు ఇష్టానుసారంగా పెంచుతున్నాడా లేదా? నాకు అనుకూలంగా పెంచుతున్నాడా లేదా అనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో పరిశీలన చేయాలి. మనం ఏమై ఉన్నామో దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే నిర్మించిన వాడు ఆయనే కదండీ! అందుకనే ఇదిగో ఒక మాట అంటాడు ఏంటో తెలుసా? మన వెంట్రుకలలో ఒక్క వెంట్రుక రాలినా అది ఎవరి చిత్తమై ఉండాలంట? దేవుని చిత్తం. దేవుని ఇష్టం. ఒక్క వెంట్రుక రాలినా ఆయనకి లెక్కే. అర్థమైందా? మనం పీకేత్తా ఉంటాం. కదండీ! కదండీ! కొన్నిసార్లు గుండు కొట్టించుకుంటుంటాం. కానీ అయన్నీ రాలడానికైనా, అయి ఊడిపోవడానికైనా ఎవరి చిత్తం ఉండాలా? దేవుని చిత్తం. ఈరోజు ఆయన చిత్తం లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాలదు అని రాయబడింది. చూడండి ఎంత గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం. మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాలి. అందుకని మొట్టమొదటిది చూడండి, ఆయన మన పడకను, మన నడకను, మన ప్రవర్తనను ఆయన పరిశీలన చేస్తానని. అందుకని ఆయన ప్రణాళికలో మనం పెంచాలి. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఆయన ప్రణాళికలో మనం పెంచాలి. దేవునికి స్తోత్రం. అందుకని చూడండి ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రణాళికలో మనం పెంచగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇక్కడ ఉంది చూడండి. 138వ కీర్తన 2వ వచనాన్ని మనం పరిశీలన చేయాలి. నీ పరిశుద్ధాలయము చుట్టూ నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీ వాక్యమే నీవు గొప్ప చేశాను. దేవునికి స్తోత్రం. ఎలా పెంచాలి అంటే ఆయన మన నడకను, మన ప్రవర్తన చూస్తున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన మందిరములో పెంచుతూ ఏం చేయాలంటే ఇక్కడ అంటున్నాడు. ఆయన మాట ప్రకారంగా అంటే ఆయన వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యములో మన బిడ్డలను మనం ఏం చేయాలా? పెంచాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? రిబ్కా గారు అర్థమైందా? ఏంటంటే ఆయన వాక్యానుసారంగా మనం పెంచాలి. ఆయన వాక్యాన్ని వారికి ఇస్తూ పెంచాలి. ఇంకొక మాట ఆయన వాక్యములో మనం పెంచాలి. దేవునికి స్తోత్రం. ఎందుకని? వారి నడకను చూస్తున్నాడు. వారి పడకను చూస్తున్నాడు. వారి ప్రవర్తన చూస్తున్నాడు. వారి మాట తీరును చూస్తూ ఉన్నాడు. లోకంలో మనం పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డల్లో కూడా ఎలాంటి మాటలు వస్తున్నాయంటే లోక సంబంధమైన మాటలే వస్తూ ఉన్నాయి. ఇందాక కదా మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నాకు అర్రేయ్ ఆపండ్రా అని ఇట్లా ఉంది. వారి మాట ఎందుకురా అంటే వాక్య భయం లేదు వారికి. వాక్యం అవగాహన లేదు. వాక్యం తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదంటే ఒక మాట చెప్తాను. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులు ఎవరు నేర్పట్లే? తల్లిదండ్రులు నేర్పట్లేదు. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాలి. మన బిడ్డలు ఒకవేళ ఎక్కడన్నా మాటల్లోనూ నిర్దోషం ఉందేమో అయితే ఆ దోషం వారిలో కనపడకూడదు. అర్థమైందా? అర్థమైందా? మనం అందుకని ఒక మాట ఉంది తెలుసా? మనమేమో గొప్పవారిగా కనపడి బిడ్డలేమో పనికిమాలినోళ్ళగా కనపడితే ఏమంటారు తెలుసా? పండిత పుత్ర పరమసుంట అంటారు. అందుకనే మనమేమో బైబిల్ పట్టుకొని ఊపుకుంటూ వస్తాం చర్చికి కదండీ! చాలా చక్కగా అబ్బా! మనకంటే గొప్ప భక్తులు లేరని మనం మంచిగా బైబిల్ పట్టుకొని ప్రతి ఆదివారం కనపడతాం. కానీ చూసేవాళ్ళు ఏమంటారు తెలుసా? మన బిడ్డల జీవితాన్ని చూసినోళ్ళు ఏమంటారు తెలుసా? అరే! వీళ్ళు మాత్రం ఇదిగో బైబిల్ పట్టుకొని ఆ! బాగానే ఉంటున్నారు కానీ బిడ్డలు మాత్రం సరిగ్గా పెంచలేరంట. కదండీ! అందుకని ఈరోజు మన ఆత్మీయ జీవితాల మనం పరీక్షలు చేయాల. మన బిడ్డలను ఖచ్చితంగా ఎలాగుంచాలో తెలుసా? ఇక్కడ అంటూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమందు మనము వారిని త్రిప్పాలి. ఇంకొక మాట అంటుండు. ఆయన వాక్యములో మనం పెంచాలి. దేవునికి స్తోత్రం. అదే ఆయన ప్రణాళిక. అందుకని మనల్ని భూమి మీదకి తీసుకొని వచ్చాడు. అందుకని మనం ఆ లక్షల కణాలలో ఒక కణముగా మనం బయటకొచ్చిందంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రణాళిక ప్రకారంగా మనం బ్రతకాలని. దేవుని యొక్క చిత్తం అది. దేవునికి స్తోత్రం. అందుకని మనకిష్టం వచ్చిన వేషాలేయడానికి వీల్లేదు. అర్థమైందా? ఇష్టం వచ్చిన రంగు కావాలని కోరుకోవడానికి లేదు. మనకిష్టం వచ్చిన రూపంలో మార్చబడాలని అలా ఉండే ఆశ మనకు ఉండకూడదు. ఎలాగుండాలో తెలుసా? దేవుని స్వరూపమందు మనం చేయబడ్డాం కాబట్టి, ఆయన స్వరూపాన్ని మనం లోకములో కనపరచాలి. దేవునికి స్తోత్రం.
మన బిడ్డలు కనపరచాలి. అందుకని వారిని వాక్యములో పెంచాలి. వారి నడక తెలుసు. వారి యొక్క పరక తెలుసు. వారి యొక్క ప్రవర్తన తెలుసు. వారి యొక్క మాట తీరు తెలుసు దేవునికి. కాబట్టి ప్రతీదీ అడుగడుగు ఆయన చూస్తూ ఉన్నారు కాబట్టి వారిని వాక్యంలో జాగ్రత్తగా పెంచాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి కొన్ని మాటలు తెలియపరచండి ముగించడం ప్రయత్నం చేస్తాను. చూడండి అదే అధ్యాయములో 7వ వచనంలో కొన్ని విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు. నేను ఆపదలో చిక్కుబడి ఉన్నాను. నీవు నన్ను బ్రతికించు. ఆ శత్రువులకు నా శత్రువులకు నన్ను రక్షించుటకై నన్ను నీవు నీ చెయ్యి చాపెదవు. నీ కుడి చేయి నీ కుడి చేయి నన్ను రక్షించను. దేవునికి స్తోత్రం. చూడండి ఒకటి ఆయన వాక్యములో మనం ఎదగగలిగితే, వాక్యములో మనం బిడ్డలు పెంచగలిగితే, ఆయన ప్రణాళిక కదా అది. ఆ ప్రణాళికలో మనం ఒకవేళ నడవగలిగితే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆపదలు వచ్చిన ఏం చేస్తాడంట? ఒక మాట, నేను ఆపదలో చిక్కబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించదవు. దేవునికి స్తోత్రం. చూడండి మనము ఒక మాట పరిశీలన చేయాలి. మనం ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం పెంచగలిగితే బిడ్డల్ని, వారికొచ్చే ఆపదల్లో నుండి దేవుడే కాపాడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే ఒక మాట, ఇదిగో నేను నీకు ముందుగా నేనేం చేశానంటే నా దూతను పంపించినాను. ఆ దూత ఏం చేస్తదంటే నీకు మార్గాన్ని సరళం చేస్తదంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? మనం అందుకని ప్రతి క్షణం మన బిడ్డల మీద ఫోకస్ చేయాలి. దేని మీద అంటే బిడ్డలు వాక్యానుసారంగా బ్రతుకుతున్నారో లేదో, అర్థమైందా? దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నారో లేదో మనం పరిశీలన చేయాలి. అందుకని కేవలం మందిరానికి వచ్చినప్పుడు అరే జాగ్రత్త కూర్చోరు అయ్యగారు చూస్తున్నారు అనడానికి కాదు కదండి. కొంతమంది అంటారు రే అయ్యగారు ముందు వేసావాట ముందు నాణ్యమ ఇచ్చా అంటారు కదా తల్లిదండ్రులు. ఈ నూనె వేలకన్న మంది కొన ఇక మాత్రం కొంచెం డీసెంట్గా మంది అంటారు. అంతేనా? అంటారా అంటా? అదే అంటారు. పిల్లలకి నేర్పేది ఏంటి తెలుసా? ఇంటికాడ ఎలాగని రావు కానీ మందిరానికి కొత్త మాత్రం చాలా భయంతో ఉండు. భయం లేకపోయినా భయం వచ్చినట్టు యాక్షన్ చేయి అంటారు. అంతేనా? కానీ మన ఆత్మీయ జీవితాల్లో అక్కడ కాదు నేను అనేది. మందిరంలో వరకు పరిమితం కాదు. లేక మందిరం వరకే ఏదో ఆ బౌండరీ వరకే కాదు. దేవుడు మనల్ని చూస్తున్నాడు. కాబట్టి ప్రతి క్షణం మనం ఎలాగుండాలో తెలుసా? భయం కలిగి ఉండాలి. వారు కూడా వాక్య భయంలో ఎదగాలి. వాక్యం ఏం చెప్తుంది? అమ్మో అలా ఉండకూడదు అనే విషయాన్ని వారికి వారి యొక్క హృదయాల్లో మనం నాటగలిగితే బాగుంటుంది. దేవుని స్తోత్రం. అర్థమైందా? అప్పుడే వారు తప్పిపోరు. అప్పుడే వారు తొలగిపోరు. అప్పుడే వారి జీవితాన్ని వారు నీవున్నా లేకపోయినా, నువ్వు బ్రతికున్నా నువ్వు చచ్చిపోయినా సరే వారు ఎలా బ్రతుకుతారో తెలుసా? వాక్యానుసారంగా బ్రతుకుతారు. దేవుని స్తోత్రం. ఒక మాట, ఇప్పుడు కష్టంగా ఉండొచ్చేమో వారికి వాక్యం. కానీ రానున్న దినాల్లో వారిని ఏం చేస్తుంది తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అందుకని అంటూ ఉన్నాడు. ఇదిగో ఆయన ప్రణాళిక ప్రకారంగా బ్రతకగలిగితే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఆయన వాక్యానుసారంగా బ్రతకగలిగితే ఎలాంటి ఆపద వచ్చినా దేవుడే రక్షిస్తాడు. జాగ్రత్తగా వినాలి. ఇక్కడే పొరపాటు పడుతున్నారు. ఎలాంటి ఆపదలు వచ్చినా అన్నాను కదా! దేవుణ్ణి నమ్ముకుంటే రాదేమో ఆపద, రోగం రాదేమో అంటున్నారు బయట. బయటికెళ్తే దేవుణ్ణి నమ్ముకుంటే మీకు రోగం రాదేమో, రోగం వచ్చిందే. చచ్చిపోరేమో, చచ్చిపోయారే దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళే అంటున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా పోప్ చనిపోయారు. ఎవరు? పోప్. పోప్ తెలుసా? పోప్ అంటే ఆర్‌సీఎం ఉంటది కదా! ఆర్‌సీఎం అనే చర్చి ప్రపంచంలోనే అది ఒక పెద్ద సంస్థ అనమాట. అదే మొట్టమొదటిగా ప్రపంచంలో ఏర్పడిన సంఘాల్లో నుండి మొట్టమొదటిగా వచ్చింది. దానికి హెడ్ అనమాట. దానికి ఆయనే పెద్ద. ఆయనే చనిపోయారు. ప్రపంచం పోప్ అంటే భయపడుతుంది. అంటే దేవునితో కనెక్షన్ కలిగి ఉంటుందని అంత విశ్వసిస్తారు. అలాంటి వ్యక్తి చనిపోయేసరికి వీళ్ళు అంటున్నారు బయట నుండి ఏంటో తెలుసా? యేసు ప్రభువుని నమ్ముకుంటే చచ్చిపోరేమో అని. అన్నాడా? చచ్చిపోరు అన్నాడా? ఏంది? మనకు సావు లేదు అన్నాడా? ఇప్పుడు అలాగే అర్థం చేసుకుంటున్నారు. ఆహా! ఆపద రాదంటే ఇక ఆపదలను రక్షిస్తాడంటే ఇక రాదేమో అనుకుంటున్నారు. రక్షిస్తాడంటేనే వస్తది, రక్షిస్తాడని. అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు? వస్తది కానీ రక్షిస్తాడు. ఇది చెప్పాలి మనం. అర్థమైందా? మాకసలు బాధకేమున్నా అన్నారనుకో బయట, నమ్ముకుంటే ఏ బాధ రాదంటాం. ప్రకటించేటోడు, వాక్యం ప్రకటించేటోడు, సువార్త చెప్పేటోడు, నీ మందిరం ఎత్తుకోక భయని బాధ అవర్రా అంటున్నారు ఈళ్ళు.
అందుకనే వాడు ఆ ఉద్దేశంతోనే వత్తండు ఎక్కడికి? మందిరానికి. 2 రోజులు ఎదురు చూస్తాడు. వచ్చిందనుకో అందుకని వాడు వెంటనే ఎళ్ళిపోతుంది. కారణం ఏంటో తెలుసా? రాదన్నారు కానీ చూసావా ఎన్ని కష్టాలు అస్సలు పోవట్లేదు అన్నాడు. కానీ వాక్యం చెప్తున్న మాటేంటో తెలుసా? వస్తది దాన్ని నువ్వు భరించగలిగితే కొంతకాలానికి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దాంట్లో నుండి అదే మన బిడ్డలకు మనం నేర్పాలి. లేకపోతే వాళ్ళు కూడా రాంగ్ ట్రాక్‌లోనే వెళ్ళిపోతారు. మా ఎవలు దేవుడిని ನಂಬ್ತಾರೆ ಕೋನ బాతు ఉపయోగమిಲ್ಲ. బిస్కెట్ కూరకన కష్టాకే, బిస్కెట్ కూరకన బాధాకే అనుకుంటారు. కానీ వాటన్నిటిని భరించగలిగితే ఆపదలో నుండి దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. అందుకనే ఒక సింపుల్ విషయాన్ని మనం పరిశీలన చేయాల. ఇదిగో ప్రతి విజయం వెనుక ఒక క ఖచ్చితమైన టెస్ట్ ఉంటది. అంటే పరీక్ష ఉంటది కదండీ! ఒక దానిని మనం విజయం పొందుకోవాలంటే ఖచ్చితంగా దాన్ని మనం ఏం చేయాలా? జయించి రావాల. అంతేనా? అంతేనండి. జయించొస్తేనే మనము ఆ యొక్క విజయాన్ని దాన్ని దాటొస్తేనే మనకు గొప్ప విజయాన్నిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనం అందుకనే కదా సింపుల్‌గా మనం పరిశీలన చేస్తే బిడ్డలు ఒక క్లాస్ నుండి పై క్లాస్‌కి ఎళ్ళాలంటే, కింద క్లాస్ నుండి పై క్లాస్‌కెళ్ళాలంటే ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ లేకుండా ఎవరు కూడా ప్రమోట్ చేయడు. కదా! లేదండి నేను అలాగే వచ్చాను రాయలేదంటే నీకు చదివే రాదు తర్వాత వస్తదా? ఎందుకో తెలుసా? మేము హైదరాబాద్ జాయిన్ చేసేటప్పుడు ఎన్ని తిప్పలో పిల్లలకి ఏంటో తెలుసా? ఇక్కడ అలాగే చేశారు. ఏంటని గైడ్‌ల ముందు పెట్టి, పుస్తకాల ముందు పెట్టి రాపిచ్చారు. ఈళ్ళకి చదువు రాలే. చదువు రాకుండానే పైకి ఎక్కడికి 5, 6, 7 అన్నాడు. అంతేనా? అక్కడికెళ్ళినప్పుడు మా వోడు నర్సరీ. ఇక్కడ మాత్రం 4 తరగతి, 5 తరగతి కూడా ఫినిష్ అయిపోయేది. కానీ అక్కడికి పోయాక ఏది తెలుసా? అది తీసుకునేటోడు కూడా టెస్ట్ పెట్టాడు. ఆగండి టెస్ట్ ఉంది. ఎలా పడితే అలాగే ఇక్కడ కుదరదు కదా! టెస్ట్ ఒకవేళ విజయాన్ని సాధించాలనుకో ఖచ్చితంగా మీరు చెప్పినట్టే పెడతామండి. ఎవ్వరు పాస్ అవ్వలే. ఎళ్ళిన క్లాసుల్లో ఎవరు కూడా జాయిన్ అవ్వలే. ఈళ్ళోళ్ళల్లా ఆ! థమ్స్ అప్ అనడమే. గట్టిగా చెప్తే థమ్స్ అప్ ఎయ్యిండు. అలాంటి పరిస్థితులు. కారణం ఏంటంటే ఈయన ముందు ఎగ్జామ్ దాటకోకుండానే క్లాసులొచ్చేసినాయి. వయసు పెరిగింది కదా అని క్లాసులన్నీ ఎత్తేసారు. కదా! కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితాలు పరిశీలన చేయాలి. మనము కూడా ఇలాంటి పరీక్షలు మనం ఎదుర్కోగలిగితేనే దాంట్లో మనం విజయం పొందుకోవాలి. లేకపోతే ఒకేసారి ఇచ్చి పడ్డదనుకో ఎగ్జామ్ అర్థమైందా? మళ్ళీ వెనక్కి వెళ్ళాల్సొస్తది. కాబట్టి మనం మన బిడ్డలకి ఇప్పుడు నుండే నేర్పాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? బిడ్డలకి వాక్యాన్ని నేర్పాలి. తెలియపరచాలి. ఇదిగో అయ్యా నువ్వు వాక్యాన్ని నమ్మాలా? నీకు రానున్న శ్రమల్లో నుండి దేవుడు ఏం చేస్తాడు? దాటిస్తాడు. అందుకని ఏమన్నాడని తెలుసా? శత్రువుల చేతి నుండి ఏం చేస్తాడు? నన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తాడంట? శత్రువు చేతిలో నుండి రక్షిస్తారు. అంటే ఈయనకు శత్రువు ఉన్నారా? లేరా? ఉన్నారు. అర్థమైందా? వాక్యంలోనే ఉంటది. చాలా గొప్ప మర్మం కదండీ! ఆపదల నుండి రక్షిస్తాడంటే రక్షించడం ఒకటే పట్టుకోవద్దు. ఆ వచ్చే ఆపదని ఎలా ఎదుర్కోవాలో దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా పట్టుకోగలిగితే బావుంటది. దేవునికి మహిమ కలుగుగాక. కాబట్టి ఈరోజు ఒక మాట ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా? మనము తల్లి గర్భంలో నిర్మించబడాలి. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా? మనం వాక్యానుసారంగా బ్రతకాల. ఆయన ప్రణాళిక ఏంటో తెలుసా? ఇదిగో ఆపదలో నుండి మనం ఏం చేయాల? రక్షించబడాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మన యొక్క బిడ్డలు ఒకవేళ ఆపదల గుండా వెళ్తున్నారేమో అయితే మంచిదే. దాన్ని జయించడానికి దేవుడు కావలసిన సహాయాన్ని అందిస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఏమన్నాడు తెలుసా? నీ కుడి చేయి నన్ను అక్కడే ఉంది. నీ కుడి చేయి నన్ను రక్షించెను అనుంది. దేవునికి స్తోత్రం. ఏమనుంది? నీ కుడి చేయి నన్ను రక్షించెను. దేవునికి స్తోత్రం. అది. కాబట్టి ఈ విషయాలలో మన బిడ్డలకు మనం నేర్పగలగాల. అర్థమైందా? ఇప్పుడు వైభవ్ వినే అంత కెపాసిటీ తనకు లేదు కదా! మైండ్ మెచ్యూరిటీ లేదు. కాబట్టి తల్లిదండ్రులుగా ఇప్పుడు రిబ్కా గారు, ఇస్సాకు గారు నేర్పాల. అర్థమైందా? లోక సంబంధమైనవి నేర్పినా, నేర్పకపోయినా మీకు పెద్ద ఉపయోగం కాదు. కానీ వాక్యాన్ని నేర్పగలిగితే వారు భవిష్యత్తును వారు చక్కగా కట్టుకోగలరు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? బిడ్డలు. దేవునికి స్తోత్రం. బహుమానం అన్నాడు. అందుకని వారిని విలువగా మనం పెంచడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. కాబట్టి